జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. మన వినాయకుని ఫేస్ అయితే మొత్తం రెడీ అయిపోయిందంట. 3 ఫేసెస్ అయితే రెడీ అయిపోయింది. పైన 5 పడగల పామ్ కూడా రెడీ అయిపోయిందంట. కవర్ ఉండడం వల్ల నేను చూపించలేకపోయినా. ఒక యూట్యూబర్ హెల్ప్ వల్ల నేనైతే మొత్తం అయితే చూపిస్తున్నా మీకు. చూసుకోండి, లైక్ అయితే చేసేసుకోండి. నడని చూద్దాం చలు. గైస్, మనకు మందిర్కి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. మొత్తం పోల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్నమాట. ఐరన్ పోల్స్ అయితే ఫిక్స్ అయితే చేసేసారు. ఇక ఐరన్ నాకు రేకులు అయితే పెట్టేది ఉంది. రేకులు అయితే పెడతారనమాట. ఈరోజు దాకా అయితే రేకులు పెడతారనుకుంటున్నా. ఇక ఈవినింగ్ వరకు అయితే ఈ షెడ్ పని అయితే కంప్లీట్ అవుతుంది. మొత్తం కవర్ వేసి ఉంది. మొత్తం ఏం కనిపిస్తలేదు నా వినాయకుడు కూడా. మన గజ్జలమ్మ తల్లి చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. కవరేజ్ వేసింది. ఈరోజు మనకు నా జోగారావుకి సంబంధించిన టీం అయితే వచ్చేసింది అన్నమాట. మొత్తం టీం అయితే వచ్చింది. ఇక పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మనకు ముంగట జాలీ వర్క్ అయితే జరుగుతుంది. ముంగట అయితే జాలీ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. చూసుకోండి. ఇక ఇదైతే దేని గురించో అర్థమైతే ఒకసారి మీకు అడిగైతే చెప్తా. ఇక్కడ చూసుకోండి, మొత్తం జాలీ కొడుతారు అనమాట. జాలీ రౌండ్ షేప్లో అయితే కొట్టేసారు. మనకు స్టేజ్ పైన కూడా జాలీ వస్తుంది అనమాట. మన వినాయకుని కాలు దగ్గర నిన్న అయితే వెల్డింగ్ చేసి ఎక్స్టెన్షన్ చేసిరు కదా, చూసుకోండి. కొంచెం పెంచిరు కదా, అదైతే ఉంది మనకు. పెంచినాక దాని మీద కూడా మనకు జాలీ వర్క్ ఇంకా మట్టి వర్క్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడైతే జాలీ అయితే కొట్టేసిరు. చూసుకోండి, ఈ విధంగా అయితే మొత్తం జాలీ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇక దగ్గరికి వెళ్ళి అయితే ఆ సైడ్ కూడా చూపిస్తా ఏముందో ఏం లేదో, ఏం గురించి వర్క్ అవుతుందో చూసుకోండి. బ్యాక్ సైడ్కి మనకు క్లౌడ్స్, మన కొండలకు సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తుంది. దాని మీద అయితే జాలి కొట్టడం అయితే జరిగింది. ఇక గ్లోబ్కి అయితే మొత్తం జాలి కొట్టేసిరు అన్నమాట. చూసుకోండి, గ్లోబ్కి మొత్తం టోటల్లీ జాలి కొట్టేసిరు. దీనికైతే పైన స్టేజ్ పైన అయితే జాలి అయితే కొట్టడం జరుగుతుంది. దీనికైతే బెండింగ్ వైర్లతో అయితే జాలి కొట్టడం అయితే జరుగుతుంది. బెండింగ్ వైర్లు అయితే మెజర్మెంట్స్ తీసుకొని అయితే జాలి అయితే కొడతారనమాట. మన వాసవి మాతకైతే వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తారు. చూసుకొని ఆ విధంగా అయితే మొత్తం మట్టి ప్యాకేజ్ అయితే పెట్టుకున్నారు. ఇక దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. ఇవ్వండి, ఇసుక ఇంకా మట్టి అన్నమాట. తీసుకోండి కొంచెం ఇక ఇవ్వండి.
ఈ విధంగా అయితే ఉంటుంది. ఇసుక ఇంకా మట్టి, అదైతే టోటలీ మట్టి, దీంట్లో అయితే ఇసుక మిక్స్ చేసారు అనమాట. దీంతోనైతే మొత్తం ఫినిషింగ్ ఇస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకో కోటింగ్ వస్తుంది. ఆ కోటింగ్లో అయితే డీటెయిలింగ్ అయితే ఫిల్ చేస్తారనమాట. ఇంకా చూసుకోండి, ఈ విధంగా అయితే మనకు సుత్లికి సంబంధించిన దారాలు అయితే తీసుకుంటారు, వేరు చేసుకుంటారు అన్నమాట. చూడండి, దీంట్లో అయితే మనకు ఇట్లా సాఫ్ చేస్తారు, జాలీలా సాఫ్ చేసి మనకు ఇసుక మిక్స్ చేస్తారు అన్నమాట. తీసుకోండి, పైన అయితే చిన్న చిన్నగా వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది. ఆ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కానీ వచ్చేసింది అన్న. ఇది దేనికి సంబంధించిన అన్న? ఇది చెట్ట బ్యాక్ సైడ్ వాసవి మాత. ఓకే, బ్యాక్ సైడ్ మనకు వాసవి మాత ఉందిగా, దానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అనేవి జరిగినాయి. దీనికైతే మొత్తం ఇదైతే చెట్టు అంట. ఇంకా ఉన్నాయి, తీగలుగా అయితే ఉన్నాయి. అదైతే కనిపిస్తలో మన కెమెరాలో చెట్టుకి సంబంధించినది అయితే. ఇక ఈరోజు వెల్డింగ్ వర్క్ నడుస్తుంది మనకు వాసవి మాత దగ్గర అయితే వెల్డింగ్ వర్క్ చేస్తారనమాట. వినాయకుని పాదాలు మార్నింగ్ టైంలో అందరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా.